హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై భారీ మెజార్టీతో ఆయన గెలిచారు. బీజేపీ అభ్యర్థి మూడో స్థానానికి పరిమితమై డిపాజిట్ కోల్పోయారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పోరులో దీపక్ రెడ్డి బీజేపీ దీపాన్ని వెలిగించలేకపోయారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రణతంత్రం ముందు బీఆర్ఎస్ చతికిల పడింది. గత ఎన్నికల్లో 80,000కు పైగా ఓట్లు సాధించిన బీఆర్ఎస్ ఈసారి ఆ అంకెను చేరుకోలేకపోయింది. అయితే నవీన్ యాదవ్ గెలుపును ఈసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రైట్, ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నైతికంగా గెలుపు తనదేనని కాంగ్రెస్ అభ్యర్థి మాగంటి సునీత తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి రిగ్గింగ్ చేశారని అన్నారు. నవీన్ యాదవ్ అడ్డదారుల్లో అడ్డంగా గెలిచారని ఆరోపణలు గుప్పించారు. ఓ మహిళపై అప్రజాస్వామికంగా గెలిచారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సునీత. రౌడీయిజంతోనే కాంగ్రెస్ గెలిచిందన్నారు సునీత. గోపీనాథ్ లేకపోయేసరికి రౌడీయిజం చేశారని మాగంటి సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత చేయాలో అంత చేశారు. ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా జరిగిన ఎన్నికలు, రౌడీయిజంతో జరిగిన ఎన్నికలు ఇవి. ప్రజలందరూ నాకు చాలా వరకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. మొన్న జరిగిన 11వ తారీఖు అందరూ చూశారు. ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగిందో అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. రిగ్గింగ్లు, రౌడీయిజాలు, అదే పైకి వచ్చింది, అదే గెలిచింది. అది ఒక మహిళ మీద. అది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించాలి. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. చెప్పడానికి రానిది, చెప్పనలవి కానిది అనుకోవడానికి కూడా సిగ్గుగా ఉన్నది. ఒక మహిళ మీద ఇలా చేయటం, ఎంతమంది వచ్చి ఎంత చేయాల్సిన అవసరం లేదు. దీన్ని గెలుపనరు, స్వతహాగా తెచ్చుకున్నది కాదు. నైతికంగా నేనే గెలిచాను. రౌడీయిజం గెలిచింది అనేది నాకు సంబంధం. అది గెలిపే కాదు అసలుకి. ఒక ఆడబిడ్డగా రైట్, ఇక ఈ ఎన్నికల్లో డబ్బుల ప్రభావం ఎక్కువగా ఉందని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. భారతీయ జనతా పార్టీ ఓట్లకు డబ్బులు పంచదని చెప్పారు. ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నాయకులను కొన్నారని విమర్శించారు. చీరలు పంపిణీ చేశారు, గిఫ్టులు ఇచ్చారంటూ మండిపడ్డారు దీపక్ రెడ్డి. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని దీపక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ ఈ విధంగా విచ్చలవిడిగా భారతీయ జనతా పార్టీ మాత్రం పైసలు ఇయ్యదు ఓటర్కి. అయినా కానీ ఓట్లు వేసిన మాకు ఓటు వేసిన భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇంకా తెలియదు కదా, లాస్ట్ ఈ త్రీ రౌండ్స్ ఏవైతే ఉంటాయో అవి మాకు కొంచెం ఫేవర్గా ఉంటాయి ఎప్పుడైనా సరే. శ్రీనగర్ కాలనీ, కూడా అండ్ ఎర్రగడ్డ. సో లెట్స్ వెయిట్. ఎక్కడ రైట్, మొత్తంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనాన్ని ఎగరవేసింది. సో కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడారు. ఖచ్చితంగా ప్రజల తరపున పోరాడతాం, ప్రజా తీర్పును శిరసావహిస్తామంటూ కేటీఆర్ చెప్పిన పరిస్థితి. సో గౌతమ్ గారు, మొత్తంగా మాగంటి సునీత అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నైతికంగా మేమే గెలిచామంటున్నారు. సో 80,000 ఓట్లు గతంలో వచ్చాయి, ఇప్పుడు ఓటు షేర్ తగ్గింది. మొత్తంగా